గురించి అయితే చర్చించబోతున్నాము అంటే మార్గశిర మాసం ప్రత్యేకత గురించి ఇక్కడ ఒక మాటలో చెప్పుకుంటున్నామండి. అంటే ఒక్కో మాసానికి ఒక్కో దేవుడిని మనం ఇక్కడ పూజించడం, విశేషంగా పూజించడం అయితే జరుగుతుంది. అలాంటిది మార్గశిర మాసానికి మహావిష్ణువుని అంటే విష్ణుమూర్తిని అయితే నారాయణ స్వరూపిణి మనం ఎంచక్క పూజిస్తే గనక మనకు ఉన్న సమస్యలన్నీ తొలగుతాయి. ఈ మాసం అంతా మీరు మహావిష్ణువుని కొలిచినట్టయితే మంచిగా మీరు చేసే పనుల్లో అన్నింటిలోనూ మంచిగా రిజల్ట్ని పొందగలుగుతారు. ఇక ఈరోజు ఎస్పెషల్లీ శ్రవణ నక్షత్రం అంటే మహావిష్ణువు పుట్టిన యొక్క నక్షత్రం ఇది. అందులో మార్గశిర మాసం. తను నేనంటే మార్గశిర మాసం మహావిష్ణువును అని చెప్పడం జరుగుతుంది. అంటే మార్గశిర మాసం అంటేనే నేనంటేనే మార్గశిర మాసం అనే మారి ఇక్కడ మహావిష్ణువు అయితే మనకి ఎంచక్క పూజ చేసుకోవడానికి ఈ మాసాన్ని అనుకూలించడం జరిగింది. తను పుట్టిన ఈ యొక్క నక్షత్రం రోజు మీరు ఎస్పెషల్లీ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి, అంటే ఈరోజు సాయంకాలం 4:30 నుంచి 7 గంటల లోపు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ రాలి పడిన ఒక మంచిగా ఉండే ఆకునైతే తీసుకొని, అంటే గ్రీన్ కలర్లో ఉన్న ఆకునైతే తీసుకొని, మీరు చెట్టు నుంచి అయితే కొయ్యకూడదు, కింద పడి ఉంటుంది కదా, అలాంటి ఒక రావి ఆకుని ఈరోజు అయితే సంగ్రహించి దానిపైన ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని మీరు గంధంతో రాయాలన్నమాట. గంధంతో రాయలేని వాళ్ళు పసుపుని కొద్దిగా తీసుకొని అందులో పాలు కలిపి కావాలంటే కూడా సన్నగా రాసుకోవాలి. ఏదైనా ఒక సాంబ్రాన్ కడ్డీ లేదా పుల్ల సహాయంతో తీసుకొని రాయండి. ఎందుకంటే మనం ఆకు పైన వేలుతో అంత పెద్ద పేరునైతే రాయలేము కదా, అందుకే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని ఈ ఒక్క పేరుని ఈరోజు రాసుకొని ఆ ఒక్క ఆకు పైన మీరు దాన్ని తెచ్చి మీ ఇంట్లో పూజించుకోండి. ఈరోజు శుక్రవారం రావడం ఒకటి, విశేషంగా మార్గశిర మాసం శ్రవణ నక్షత్రం రోజు మీరు ఈ పేరుని రాసి మీ ఇంటి దేవుని గుడిలో అయితే పెట్టి రోజు పూజించినట్టయితే మీకున్న కష్టాలన్నీ వెళ్ళి లక్ష్మి మంచిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఈరోజు మిస్ చేయకుండా 4:30 నుంచి 7 గంటల లోపు ఈరోజు మీరు ఈ యొక్క ఆకుని సంగ్రహించి ఇలా రాసి మీ దేవుని గుడిలో పెట్టుకొని పూజించండి. తరువాత దాన్ని మార్చాలంటే ఎప్పుడైనా గురువారం లేదా మంచి ముహూర్తం చూసుకుని గురువారం రోజైతే రీప్లేస్ చేసుకోండి. ఆ ఆకుని మీరు కనీసం 3 నెలలైనా పూజించాలన్నమాట. తర్వాతే దాన్ని రీప్లేస్ చేయడానికి చూడండి. లేదంటే అది అలాగే మంచిగా మీరు పెట్టుకుని ఉంటే కంటిన్యూ చేయొచ్చు. ఫస్ట్గా ఆకుని తీసుకొని కడిగి తుడిచేసి తర్వాత